మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో సిల్వర్ కార్డ్ గురించి కొంచెం తెలుసుకున్నాం. ఈ సిల్వర్ కార్డ్ అనేది ఆ భగవంతునికి, ఆ దివ్య శక్తికి, ఆ పరమాత్మకి, మనిషికి మధ్యలో ఎడతెగని అన్బ్రేకబుల్ కనెక్షన్. దీని ద్వారా మనం ఆ పరమాత్మ యొక్క శక్తిని మనలోకి తీసుకోగలుగుతూ ఉంటాము. అలాగే మన యొక్క ఆలోచనలు, భావాలు, అనుభవాలు అన్నీ కూడా ఆ పరమాత్మకి ఈ కార్డ్ సిల్వర్ కార్డ్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా ఊహించుకోండి. పైన ఆకాశంలో విశ్వశక్తి కాంతివంతంగా వెలిగిపోతూ ఉంది. ఆ కాంతి నుండి, ఆ శక్తి నుండి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఒక సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, అసలు ఎన్ని సిల్వర్ కార్డ్ కనెక్షన్స్ ఉంటాయో. అలాగే ఈ పరమాత్మతో, దివ్యశక్తితో కనెక్షన్ మాత్రమే కాదు, మనం క్లోజ్గా ఎవరితో అయితే ఉంటామో, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్, వైఫ్, కిడ్స్, ఫ్రెండ్స్, ఇలా ఎవరితో అయితే మనం క్లోజ్గా ఉంటూ ఉంటామో వారందరితో కూడా మనకి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక కార్డ్ ఎస్టాబ్లిష్ అవుతుంది వాళ్ళకి మనకి మధ్యన. తల్లి, తండ్రి, అలాగే తల్లితో మెయిన్గా బిడ్డకి ఆ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా లావుగా ఉంటుందట ఆ కార్డ్ కనెక్షన్. అలాగే మన శత్రువుల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నా కూడా వారితో కూడా మనకి కార్డ్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ దివ్యశక్తి నుంచి ప్రతి జీవికి, భూమి మీద ఉన్న ప్రతి జీవికి సిల్వర్ కార్డ్, ఆ ప్రతి జీవి కనెక్షన్లో ఉన్న ప్రతి వాళ్ళతో ఒక కార్డ్, ఇలా ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి, ఒక్కసారి ఊహించుకోండి. లూసీ 1, లూసీ 2 అని ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి. అందులో ఆ అమ్మాయికి ఇలా కార్డ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఒక స్పైడర్ వెబ్ లాగా తను వాక్ చేయాలి అంటే షీ హ్యాస్ టు క్రాస్ దెమ్ అనమాట. అలా తనకి అన్ని కార్డ్స్, అన్ని కనెక్షన్స్ ప్రతి వాళ్ళవి కనిపిస్తూ ఉంటాయి. వీలైతే ఒకసారి ఆ మూవీ చూడండి. అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకుంటూ క్లోజ్ చేసాము? ఈ సిల్వర్ కార్డ్ ఈ సృష్టిలో మామూలుగా అయితే ఎవరికి, మనుషులకైతే కనిపించదు ఈ కార్డ్. కానీ ఈ సృష్టిలో కొన్ని జంతువుల కళ్ళకు ఈ సిల్వర్ కార్డ్ సహజంగానే చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ జంతువుల కళ్ళకి కనిపించే ఆ కాంతి తరంగాల ప్రకంపనాల హద్దుల్లో ఈ వెండి తీగలో కూడా ఉండేది అణువులు. ఆ అణువులకి ప్రకంపనం, మూమెంట్ ఉంటుంది కదా. సో ఆ జంతువుల కళ్ళకు కనిపించే కాంతి తరంగాల ఆ మూమెంట్స్ హద్దుల్లో ఈ వెండి తీగ అణువుల ప్రకంపనాలు ఉండటం వల్లనమాట ఆ జంతువుల కళ్ళకి ఈ సిల్వర్ కార్డ్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి ఎగ్జాంపులే ఇంకొకటి చూద్దామని చెప్పుకుంటూ లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేశాం కదా. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, కుక్కల్ని పిలవడానికి మనం ఒక ఈలను ఉపయోగిస్తాం కదా. మామూలు ఈల అది అలా ఈల వేస్తే, ఆ సౌండ్ చేస్తే మనకు ఆ ఈల శబ్దం మన చెవులకు అస్సలు వినిపించదు. కానీ దూరంగా ఉన్న కుక్కలకి మాత్రం అది స్పష్టంగా వినిపించి అవి మన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈ వింతకి కారణం ఏంటి అంటే అది నిజంగా వింత లాంటిదే. కుక్కకి వినిపించే శబ్ద తరంగాల ప్రకంపనాల స్థాయిని,
ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ మన చెవులు గ్రహించలేకపోవడమే దాని రీజన్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది వింతే. మనం రిసీవ్ చేసుకోలేని ఫ్రీక్వెన్సీ కంటే చాలా హై ఫ్రీక్వెన్సీని కుక్కలు రిసీవ్ చేసుకుంటాయి. ఈ కారణం వల్ల వెండి తీగ కాంతి తరంగాల ప్రకంపనాల స్థాయిని మన చెవులు, కళ్ళు గ్రహించలేకపోతాయన్నమాట. ఈ కారణం వల్ల వెండి తీగ యొక్క కాంతి తరంగాల ప్రకంపనాల్ని చూడగలిగే కళ్ళున్న అన్ని జంతువులకు ఈ వెండి తీగ మనిషి శరీరం చుట్టూ వ్యాపించి ఉండే విద్యుత్ తరంగ కాంతి దేహము 2 స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మనందరికీ 7 బాడీస్ ఉంటాయని తెలుసు కదా! అందులో కాంతి శరీరం కూడా ఒకటి కదా! సో, మనకి దేవుడు పటాల్లో చూపిస్తారు. ఆ దేవుడుకి తల పైన చుట్టూతా ఒక వైట్ లైట్, ఒక ఆరా లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టుగా మనకి ఫొటోస్‌లో చూపిస్తూ ఉంటారు కదా! అలా ప్రతి మనిషికి కూడా ఆ ఆరా ఉంటుంది. అది కనిపించదు. అయితే ఈ జంతువులకి హై ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకొని, హై ఫ్రీక్వెన్సీలో ఉన్న తరంగాలని ప్రకంపనలను చూడగలిగే జంతువులు అవి ఈ కాంతి దేహాన్ని కూడా చూస్తాయి. సో, బలహీనుడు కసరత్తు చేసి బలం పుంజుకుని బరువుల్ని ఈజీగా ఎత్తగల సామర్థ్యాన్ని ఎలా పొందే వీలు ఉందో, అలాగే ఒక యోగి కానీ, ఒక మానవుడు కానీ యోగ సాధన తీవ్రంగా చేసి మామూలు కంటికి కనిపించని వెండి తీగను, విద్యుత్ కాంతి దేహాలను చూడగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం సర్వసామాన్యం అని ఖచ్చితంగా అంటున్నారు రాంప. సో, ఈ వెండి తీగలోని అణువులు దూరంగా ఉండి ఓ విలక్షణమైన వేగంతో కూడిన ప్రకంపనాలను కలిగి ఉంటాయన్నమాట. సో, అణువులు దూరంగా ఉన్నా బలంగా నిలవగలిగిన త్రాడులాగా ఉండగలుగుతుంది ఈ సిల్వర్ కార్డ్. భూమి నుంచి చంద్రుడికి మధ్య దూరం ఎంతో తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు చాలా బలమైన ఓ సన్నటి కాంతి రేఖా పుంజాన్ని చంద్రుడి పైకి మీదకి పంపుతారు. సరిగ్గా ఇలాంటి కాంతి రేఖా పుంజమే, లైట్ బీమే దివ్యాత్మ జీవుడితో సంబంధం పెట్టుకుని నిరంతరం సంభాషణ జరపగలుగుతున్న వెండి తీగ ప్రోగు సిల్వర్ కార్డ్ అన్నమాట. మనం చేస్తున్న ప్రతి పని దివ్యాత్మకు తెలుస్తూనే ఉంటుంది. అంటూ ఉంటారు కదా, చెయ్యి నువ్వు చేసేయన్నీ రికార్డ్ అవుతున్నాయిలే దేవుడి దగ్గర అని. అలా మనం చేసే ప్రతి పని దివ్యాత్మకి తెలుస్తూనే ఉంటుంది. ఎలాగా? త్రూ దిస్ సిల్వర్ కార్డ్ అన్నమాట. కాబట్టి బుద్ధిమంతులు రుజువర్తనం కలిగి ఉంటారు. అంటే సరైన దారిలోనే నడుస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. తమలోని ఆత్మ ప్రకంపనాలను ఉద్దేశించి ఈ సిల్వర్ కార్డ్ ద్వారా దివ్యాత్మ కూడా ఉత్తేజం పొందేలా చేస్తారు ఎంతో అద్భుతంగా. సో, దివ్యాత్మ తనలోని ఓ అంశాన్ని ఈ సిల్వర్ కార్డ్ ద్వారా మానవుని శరీరానికి పంపుతుంది. ఆ అంశ ద్వారానే అనేక గుణపాఠాలు నేర్చుకుంటుంది ఈ మానవ శరీరం. మనం నిర్వర్తించే ప్రతి శుభకార్యానికి ఫలితంగా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ ఉంటాము. జీవాత్మ తన సత్కర్మల ద్వారానే పరమాత్మతో యోగం పొందే వీలుంటుంది కదా. దుష్కర్మలు ఆత్మ పతనానికి హేతువులు. బుద్ధుని ధమ్మపదం నిర్దేశించే పద్ధతి కూడా ఇదే. ఈ పద్ధతే మనకెల్లెడలా ఆచరణీయం. చెడుకు మంచితో జవాబివ్వు, ఎవ్వరికీ భయపడకు, అపకారికి కూడా ఉపకారం చేయడం ద్వారా, ఎల్లవేళలా మంచి మార్గంలో నడవడం ద్వారా మనకు సదా ఉత్తమ పదమే లభిస్తుంది తప్ప ఎప్పటికీ పతనం
అనేది రానే రాదు. ఎందుకు అంటే, మనం చేసే ప్రతి పని, మన ఆలోచనలు, భావాలు, అనుభవాలు అన్నీ కూడా ఆ పరమాత్మతో కనెక్షన్‌లో ఎప్పుడూ పరమాత్మతో కనెక్షన్‌లో ఉంటూ, ఆ సిల్వర్ కార్డ్ ద్వారా ఆ పరమాత్మ తెలుసుకుంటూ ఉంటారు. మరి మనం మన యొక్క ఆలోచనలతో, భావాలతో, అనుభవాలతో మనం ఆ దివ్యాత్మలకి ఇంకా శక్తినివ్వాలి, ఆనందాన్నివ్వాలి. అప్పుడు వాళ్ళు గూడా తిరిగి అదే ప్రసరింపచేస్తారు కదా! సో, కొన్ని వేదాంత రహస్యాలు మామూలు మాటల్లోకి యథాలాపంగా వచ్చి చేరుతూ ఉంటాయి. "ఏమిటి అలా తెల్ల మొఖం వేసుకొనుంటావు? ఎందుకలా మబ్బులా ఉంటావు? ఉత్సాహంగా ఉండలేవా?" ఇలాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం కదా! క్షణానికో మార్గంలోకి మళ్ళే వ్యక్తిని రంగులు మార్చే ఊసరవెల్లి అని పిలుస్తూ ఉంటాం. మన భావాలకు అనుగుణంగా మన శరీరంలోని అణువులు ఉద్వేగంగా కంపిస్తూ ఈ సిల్వర్ కార్డ్ ద్వారా జీవాత్మను చేరి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చి మన శరీరంలోకే చేరుతూ ఉంటాయి. అందుకే మన నోటి మాటే మన తలరాత అంటూ ఉంటారు. మనం ఏం మాట్లాడుతున్నామో అదే మనకి తిరిగి వస్తుంది అంటారు. ఏ విత్తనాలు నాటితే ఆ పంటే వస్తుంది అంటారు. ఇవన్నీ కూడా ఇయన్నీ అనటానికి కారణం ఇది అన్నమాట. సో, మనకెంత పెద్ద రహస్యం తెలిసిపోయిందో కదా ఇవాళ. మరి అసలు మన మన ఏం మాట్లాడుతుంటే అదే మన జీవితంలోకి మనం ఆహ్వానిస్తున్నట్లు అని అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. దానంతటికి బిహైండ్ ద రీజన్ ఏంటి? సీక్రెట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా! మనకి సిల్వర్ కార్డ్‌తో కనెక్షన్స్ ఉంటాయి. మనం దివ్యాత్మకి ఎలాంటి అనుభవాలని, ఎలాంటి ఆలోచనలని, ఎలాంటి భావాలను మనం పంపిస్తూ ఉంటామో అలాంటి భావాలే ఎన్నో రెట్లు ఎక్కువగా తిరిగి మనకి చేరుతూ ఉంటాయి. అందుకే చాలా అవేర్‌గా ఉండాలి. చాలా జాగృతిలో ఉండాలి. ఎరుకతో ఉండాలి. మన మీద మనమే ఎరుకతో ఉండాలి. వేరే వాళ్ళ గురించి, వాళ్ళ మాటల గురించి, వాళ్ళ ఆలోచనల గురించి, వాళ్ళేం చేస్తున్నారన్నది మనకసలు అనవసరం. మన భావాలెలా ఉన్నాయి? మనం ఏం ఫీల్ అవుతున్నామో, మనం ఏం చేయాలి? మనం చేసే పనులు ఎలా ఉన్నాయి? అని సదా ప్రతిక్షణం మన మీద మనమే ఒక గమనికతో మనల్ని మనం గమనిస్తూ అవేర్‌గా ఉంటే ఇక జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. మరి దీని గురించి కొంచెం ఆలోచించి మనం అవేర్‌నెస్ సెషన్స్‌లో కూడా చెప్పుకుంటున్నాం కదా! మనల్ని మనం గమనించుకోవడం వల్ల జరిగే లాభాలేమిటి? ఎందుకు గమనించుకోవాలి? ఎలా గమనించుకోవాలి అని మరి వీటిని మాత్రం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.